బడ్జెట్లో ఆదాయం పన్ను పైన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మంచి కీలక ప్రకటన చేశారు. అది చాలామందికి చాలా సంతృప్తినిచ్చింది. ఇంటర్నెట్ డెస్క్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మధ్యతరగతి వేతన జీవులకు శుభవార్త చెప్పారు. ఏంటో తెలుసా? కొత్త పన్ను విధానం. అదేంటి, 12 లక్షల ఆదాయం వరకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా రిబేట్ ప్రకటించారు. దీంతోపాటు ఆల్రెడీ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది కదా రెగ్యులర్గా, దాంతో కలిపి 12,75,000 వరకు పన్ను ఉండదు. కొత్త పన్ను విధానంలో మార్పులు ఏంటంటే 4 లక్షల వరకు ఏమి కట్టాల్సిన అవసరం లేదు. 4-8 నుంచి 5%, 8-12 నుంచి 10%, 12-16 లక్షల వరకు 15%, 16-20 లక్షల వరకు 20%, 20-24 25%, 24 లక్షల పైన 30%. సో ఈ విధంగా ఆ యొక్క స్లాబ్ రేట్లు ఫిక్స్ చేశారు. అధిక ఆదాయదారులకు కూడా కొత్త పన్ను ప్రకటనతో ప్రస్తుత 12 లక్షల ఆదాయం వరకు ఉన్నవారికి అధికంగా 80,000 వరకు మిగిలే అవకాశం ఉంది. గతంలో కొత్త పన్ను విధానం ప్రకారం 15 లక్షల ఆదాయం దాటితే వారు ఏకంగా 30% పన్ను చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 16-20 లక్షలు, 20-24 లక్షలు, 24 లక్షల ఆ పైన కొత్త స్లాబ్ను తీసుకొచ్చారు.